కృష్ణ పరమాత్మను స్మరిస్తూ ఈ సాయం సంధ్యా సమయంలో మనం యథావిధిగా మన స్వాధ్యాయ యజ్ఞంలోని భాగముగా 10వ అధ్యాయమైనటువంటి విభూతి యోగంలో మనం ప్రవేశిస్తున్నాము. చెప్పాను కదా, 3 స్టోరీడ్ బిల్డింగ్ భగవద్గీత. ఒక్కొక్క స్టోరీలో, స్టోరీ అంటే కథ కాదండి, స్టోరీ అంటే మంజిల్ అనమాట, అంతస్తులు, 3 అంతస్తులు ఉన్నాయి దీంట్లో. కర్మ, భక్తి, జ్ఞానము అనేటటువంటివి. ఈ అంతస్తుల్లో ఇప్పుడు మనం ఈ 10వ అధ్యాయము 2వ అంతస్తులో ఉన్న 4వ రూమ్లో మనం ఎంటర్ అయ్యామన్నమాట. 6 అధ్యాయాలు ఒక మంజిలైతే 2వ స్టోరీ 2వ అంతస్తులో మనం 4వ రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. అంటే 9వ రూమ్లో ఎంటర్ అయ్యి చాలా విషయాలు చూసాం మనం. అవి మర్చిపోమని కాదు, అవి గుర్తు చేసుకుంటూ 10వ అధ్యాయంలోకి వస్తున్నాం. 9వ అధ్యాయంలో మనకేం చెప్పారు? రాజవిద్య, రాజగుహ్య యోగము. దాన్ని బాగా గుర్తుపెట్టుకోవడానికి ఒక వజ్రంతో పోల్చాము, డైమండ్ అనేటటువంటిది. దాని వివరణ కూడా మీకు వాట్సాప్లో మనం పంపించామన్నమాట. DIAMOND, డైమండ్ అనేదానికి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే అన్ని ముత్యాలే ఉన్నాయి దీంట్లో, అందుకని ఇది పెరల్ అనమాట. PEARL, పెరల్. వజ్రం చాలా కాస్ట్లీ, చాలా కష్టం దాన్ని భరించడం. ముత్యాలు ఎవరైనా వేసుకోవచ్చు. సరస్వతి అమ్మవారు మౌక్తికమాలను ధరిస్తుంది. ముత్యాలు ప్రశాంతతకి చిహ్నం. అంటే భగవంతుడి యొక్క విభూతి ముత్యాల్లాగా స్వచ్ఛంగా స్వాదుతనంతో ప్రకాశిస్తుంటాయి కనుక ఇవాళ మనం ఈ పెరల్ అనే మాటతోటి మనం తీసుకున్నాం అన్నమాట. పి అంటే ఏంటంటే గ్రహించడం, దర్శించడం. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటే పెర్సీవ్ అంటారు. పెర్సీవ్, నాట్ రిసీవ్, పెర్సీవ్ అంటే గ్రహించడం. మనం చుట్టూ ఉండేటటువంటి సృష్టిని చూచినప్పుడు చాలా విషయాలు మనం గ్రహిస్తుంటాం. ఉదయం లేవంగానే సూర్యోదయం చూస్తూ ఉంటాం. ఎలా జరుగుతుంది ఆ సూర్యోదయం? తర్వాత మేఘాలు ఉంటాయి, వర్షాలు వస్తుంటాయి, ఋతువులు మారుతుంటాయి. ఇప్పుడు మామిడి పళ్ళు వచ్చేస్తున్నాయి మనందరికీ. ముందరిదాకా సీతాఫలాలు అయిపోయినాయి, ఇప్పుడు మామిడి పళ్ళు. ఈ ఫలాలు ఎవరు ఇస్తున్నారు? ఏ సీజన్గా ఆ సీజన్కి ఫ్రూట్స్ ఇస్తున్నారు. అంటే ఒక విశ్వజనీనమైనటువంటి, విశ్వవ్యాప్తమైనటువంటి చైతన్యం ఒకటి ఉంది, దాని పేరే విభూతి అన్నమాట. అందుకని దీన్ని ఆ విభూతి ఎలా ఉంది విస్తారముగా అని చెప్పేటటువంటి అధ్యాయం కనుక దీన్ని విభూతి యోగం అన్నారు. సో ఫస్ట్ లెటర్ పెర్సీవ్ అంటే ఆ విభూతిని నువ్వు దర్శించాలి. ఊరికే అవన్నీ చెట్లు చేమలు ఉన్నాయని కదా, చెట్లు కూడా హైలీ ఇంటెలిజెంట్, అవి కూడా ఇంటెలిజెన్స్ ఉంది దాంట్లో. నదులు ప్రవహిస్తున్నాయి, దాంట్లో ఇంటెలిజెన్స్. దాన్ని గ్రహించడం పెర్సీవ్. తర్వాత ఏం చేయాలి? ఆ పరీక్షించినటువంటి దాంట్లో, గ్రహించిన దాంట్లో ఎక్సలెన్స్ని చూడాలి, దివ్యత్వాన్ని చూడాలి, గ్రేట్నెస్ని చూడాలి. మీరు అన్ని కష్టాలు పడి బద్రీనాథో కేదార్నాథో వెళ్ళారనుకోండి, ఆ హిమాలయ పర్వతాలు చూస్తే ఆ మంచుతో కప్పబడినటువంటి ఆ శిఖరాలను చూస్తూ ఉంటే మీరు తన్మయత్వానికి లోనవుతారు. పడినటువంటి శ్రమంతా మర్చిపోతాం మనం. హిమాలయ పర్వతాలు ఎక్సలెన్స్ అనమాట. ఇది ఎక్సలెన్స్, ప్రతిదీ ఎక్సలెన్స్. అంటే పెర్సీవ్, ఎక్సలెన్స్. ఇంకా ఏ అంటే ఏమిటంటే అవేర్నెస్గా చూడాలి. అవేర్నెస్ అంటే ఏంటండి? ఎరుకతో చూడాలి. అన్నీ కూడా ఎరుకతో. ఒక మనిషిని చూస్తున్నాం అంటే ఆ మనిషిలో ఉండేటటువంటి మంచి లక్షణాలని ఏంటి మనం ఎరుకతో గమనించి మనం కూడా ఆయనకి సహాయం చేయడానికి మనం ప్రయత్నించాలి. అలాగే సృష్టిలో అంతర్భూతముగా ఉండేటటువంటి శక్తిని కూడా ఎరుకతో మనం గ్రహించాలి. అది అవేర్నెస్. ఇంకా ఆర్ అంటే గుర్తించడమే కాకుండా వాటిని భక్తిభావంతో మనస్సులో నమస్కరిస్తూ వాటిల్ని భక్తితోటి సేవించాలి. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ రెవరెన్స్. సో పెర్సీవ్, ఎక్సలెన్స్ విత్ అవేర్నెస్ అండ్ రెవరెన్స్. రెవరెన్స్ అంటే డివోషన్ అనమాట. రెవరెన్స్ భక్తిభావంతో. మీరు అన్ని 7 కొండలు ఎక్కి వెళ్ళి చూసేటప్పటికి ఆ స్వామిని చూడంగానే మీకు ఎక్కడ లేని భక్తి వస్తుంది. పక్కనోడితో వస్తున్నా, కింద ఏం జరుగుతున్నా, ఎన్ని ఇడిములు పడి వెళ్ళినా ఆరోగ్యం, అక్కడ వెళ్ళాలని స్వామిదం అంటే ఏమవుతుంది? ఆ ఎక్సలెన్స్ని చూసేటప్పటికి నీలో రెవరెన్స్ పొంగుతోందనమాట. సో పెర్సీవ్, ఎక్సలెన్స్, అవేర్నెస్, రెవరెన్స్. తర్వాత ఏం చేయాలంటే లివింగ్ విత్ డివైన్ కాన్షియస్నెస్. దివ్యత్వంతో జీవించాలి. మనందరం అల్పులం కాదు మనం.
స్వామి వివేకానంద ఏం చెప్పారంటే, మనం అల్పులని భావించకండి. మీరు అల్పులు కాదు, మీలో చాలా శక్తి దాగి ఉంది. మీకు మీరు సహాయం చేసుకోండి. ముందు మీ కుటుంబానికి సహాయం చేయండి, సమాజానికి సహాయం చేయండి. అంటే అది ఏమిటంటే లివింగ్ విత్ డివైన్ కాన్షియస్నెస్ అనమాట. కాన్షియస్నెస్ అది పెరల్ అనేటటువంటి ఒక ముత్యాల మాటలాగా ఆ పదాలని మీకు వాళ్ళు ఇస్తున్నాం. సో పెర్సీవ్, ఎక్సలెన్స్, అవేర్నెస్, రివరెన్స్, లివింగ్ విత్ డివైన్ కాన్షియస్నెస్. ఇది ఎలాగ చేయాలి అనేటటువంటిది ఈ విభూతి యోగం మనకు చెప్తుందన్నమాట. ఎక్కడెక్కడ విభూతి దాగి ఉన్నది అవన్నీ మనకి చెప్పేటటువంటి అధ్యాయం. విభూతి అంటే ఏంటండి? విభూతి అంటే మాకు తెలియదే ఉంది, ఇలా పెట్టుకుంటాం కదండి, అది కాదు. విభూతి అంటే ఐశ్వర్యము అని అర్థం అనమాట. విభూతి అంటే అదే. ఇది నామకే వాస్తే, ఇది ఇదివరకే చిహ్నం ఇది. కానీ విభూతి అంటే ఐశ్వర్యం, భగవంతుడి ఐశ్వర్యం. మీరు అగ్గిపెట్టితే అది వెలిగించారు, అక్కడ వెలుగుతోంది, ఆ జ్యోతి స్వరూపంగా ఉన్నది భగవంతుడి విభూతి. అది నువ్వేమైనా తయారు చేయగలవా? అది ఒక వడ్ల గింజని ల్యాబొరేటరీలో ఎవరైనా తయారు చేయగలరా? దాని గురించి చెప్తారు అన్నిన్ను, కానీ అది విత్తనం పడాల్సిందే, అది మొలకెత్తాల్సిందే, దాంట్లోంచి రావాల్సిందే, గింజ తయారవ్వాల్సిందే, అది నువ్వు ఆస్వాదిస్తున్నావు. అంటే అది అక్కడ విభూతి ఉంది. అక్కడ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చక్కగా అన్నమాచార్య కీర్తన పాడుతున్నారనుకోండి, అక్కడ విభూతి ఉంది. అది చెప్తారు, యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. నా అంశ అక్కడుంది. ఎక్కడెక్కడైతే ఐశ్వర్యం ప్రస్ఫుటంగా డివైన్ గ్లోరీ కనపడుతుందో అక్కడ నా ఐశ్వర్యం ఉందని తెలుసుకో అని చెప్తారు ఆఖరి శ్లోకంలో. అలాగా ఆయన విభూతి ఎలాగ మనకు వివరిస్తున్నారు అని సవిస్తరంగా చెప్పేటటువంటి విజయం. అంటే ఈ విభూతిని ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, విభూతిని తెలుసుకుంటే నీకు జ్ఞాన దృష్టి అలవడుతుంది. జ్ఞానం. అందరూ సూర్యోదయం చూస్తారు, కానీ ఈ సూర్యుడు ఎలాగొస్తున్నాడు అనే ఆలోచనతో నీకు జ్ఞానం వస్తుంది కదా. అందరూ అసలు సూర్యుడిని చూడట్లేదు, చంద్రుడిని చూడట్లేదు మనం. ఎందుకంటే అన్నీ హై రైజ్ బిల్డింగ్స్ వచ్చేసినాయి. అసలు అంత డి విటమిన్ లోపం, అసలు సూర్యరశ్మి తగలట్లేదు ఎవడికి. అసలు చంద్రుడినే చూసిన వాడు లేడు, ఎక్కడ కనపట్ల. మా చిన్నప్పుడైతే మనం నొలక మంచాలు వేసుకొని బయట పండుకొని అలాగే చంద్రుడిని పౌర్ణమి రోజున చూస్తూ కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ రోజులన్నీ వెళ్ళిపోయాయి. అంటే కాలగర్భంలో ఇవన్నీ కలిసిపోతున్నాయి మంచి అని. అలాగ చూస్తూ ఆ జ్ఞానం వలన మనకేమవుతుందంటే ఈశ్వర దృష్టికి మనకు కలుగుతుంది. దృష్టి మారుతుంది అన్నమాట. సృష్టిని నువ్వు నిశితంగా దర్శిస్తే నీ దృష్టి మారుతుంది. సృష్టిని చూడాలి, ఆ సృష్టి వెనుక ఉండే రహస్యాన్ని చూడాలి. అది చెప్తున్నారన్నమాట. చెప్తూ 7, 8, 9 అధ్యాయాల్లో అంటే మనకి జ్ఞాన విజ్ఞాన యోగంలో, ఆత్మ సంయమ యోగంలో, అక్షర పరబ్రహ్మ యోగంలో ఆయన విభూతిని కొద్దిగా లిటిల్ స్ప్రింకిల్స్ అంటే చిన్న అలాగా వదిలేరు, అక్కడక్కడ తుంపరల్లాగా వదిలేరు. కానీ ఇక్కడ వర్షమే కురిపిస్తారు విభూతి యోగంలో. ఇవాళ వచ్చిన వాళ్ళందరూ మీరు స్వామి యొక్క వర్షంలో తలిసిపోతారు. అంత చక్కగా వ్యాసుల వారు మనకి ఇచ్చినటువంటి 10వ అధ్యాయంలో అది విశదంగా డీటెయిల్డ్గా ఇచ్చారనమాట. మీరు నిజంగా ఇవాళ చాలా అదృష్టం. మనం ఇక్కడ ఇంక్లూడింగ్ మీ ఆ వర్షాన్ని అనుభవించేటటువంటి అవకాశం, సదవకాశం మనకు దొరికింది. అందుకే భగవద్గీత ప్రవచనం వదులుకోకూడదు ఎప్పుడు కూడా. దొరకదు ఇది జీవితంలో. ఒక భగవద్గీత ప్రవచనం దొరకడం అనేది నాది. అక్కడ 98వ గీతాయజ్ఞం అవ్వగానే ఊరికే చెప్పాను రామం గారికి, ఏమండి 100 నాగోలు కోఆపరేటివ్ కాలనీ వాళ్ళు చేస్తారంటే 99 మా దగ్గర చెప్పండి అన్నారు. విభూతి అక్కడ ఉంది. చెప్పండి అని అడగడం కూడా భగవంతుడి యొక్క జ్ఞానం కావాలి అని అడగడం. వెంటనే రామకృష్ణ గారు ఇంకా వాళ్ళు అందరూ గోపాల అందరూ మీరందరూ సహకరించారు. అంటే విభూతి ఎక్కడుందంటే మనకు మనమే మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలి. కొన్ని మనంతటా మనం అవకాశాలని వదిలిపెట్టకూడదు. తర్వాత దీంట్లో ఏం చెప్తారంటే కార్యరంగంలో ఉంటూ కూడా నువ్వు సాధన చేయవచ్చు అని చెప్పారు 9వ అధ్యాయం చివరిలో. అది ఎలాగ సాధన చేయవచ్చు మనకు చెప్తారు. ఏం చెప్పారు 9వ అధ్యాయం కట్టకడపటి శ్లోకము, మన్మనాభవ మద్భక్తో మజ్జాజీమాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణ. నన్నే నమస్కరించు, నా భావనతోనే ఉండు, నన్ను శరణు జొచ్చు, నా యందు పరాయణుడువు కా అని చెప్పారు. అది ఎక్సలెంట్ శ్లోకం.
మిమ్మల్ని రోజు ప్రేయర్లో అది చేసుకోమన్నాను, భాగం చేసుకోండి దాంట్లో. అయితే మరి మాకు తెలియదు, మాకు ఆయన నిన్నే ఎప్పుడు నేను ధ్యానం చేయాలి, నీకు పరాయణత్వం కలగాలి అని అంటే దానికి సూచనలన్నీ కూడా మనకి విభూతి యోగంలో ఎలాగ ఆయన్ని గుర్తుపెట్టుకోవాలి దైనందిన జీవితంలో అది మనకి చెప్తున్నారన్నమాట. దీంట్లో 4 ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. భగవంతుని విభూతి తెలుసుకోవడం వలన వచ్చే ప్రయోజనం ఏమిటి? మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. షేర్ మార్కెట్ ఎలా ఉందో తెలుస్తుంది, డీజిల్ ప్రైస్ ఎంత పడిపోయింది తెలిసింది, ఇరాక్ వార్లో ఏం జరుగుతుందో. కానీ భగవంతుడి గురించి మాత్రం తెలుసుకోవడానికి మనకు ఆసక్తి ఉండదు. అవి తెలుసుకోవాల్సిందే లౌకిక జీవనంలో, అవి కూడా కావాలి మనకు. దట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. బట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ ఆల్సో టు హ్యావ్ దిస్ ఫిలసాఫికల్ నాలెడ్జ్. అది చెప్తున్నారనమాట. రెండోది ఏం చెప్తున్నారు? దాని యొక్క ప్రభావం ఎలాగుంటుంది, దాని ఫలితం ఏంటి, దాని ప్రభావం ఏమిటి. మూడోది అర్జునుడిని ఇన్ని రకాలుగా చెప్తూ వస్తూ ఉంటే అర్జునుడు ప్రఫుల్లాంతరంగుడు అయ్యాడనమాట. అంటే ప్రఫుల్లాంతరంగుడు అంటే ఫుల్లీ ఫిల్డ్ విత్ జాయ్ అండ్ ఎక్స్టసీ. ఆ అంతరంగంతో అయ్యి భగవంతుడిని స్తుతించాడు. ఆ స్తుతించినప్పుడు మీరు కూడా ఆనందాన్ని పొందుతారు. ఆ స్తోత్రం కూడా దీంట్లో ఉంది. తర్వాత ఆఖరిలో భగవానునిచే స్వయముగా కావించబడిన విభూతి వర్ణన. అర్జునుడు అడుగుతాడు, స్వామి నువ్వు నన్ను ఎప్పుడు గుర్తుపెట్టుకో అని అంటున్నావు కదా, నువ్వు ఎలా ఉంటావు, నేను ఎలా గుర్తుపెట్టుకోవాలి నాకు చెప్పు అని ప్రాధేయపడి అడుగుతాడనమాట. అప్పుడు నన్ను ఇలా గుర్తుపెట్టుకో అని ఒక కేటలాగ్ ఇచ్చేసాడు ఆయన. అంటే ఒక లిస్ట్ ఆఫ్ ఆర్టికల్స్, లిస్ట్ ఆఫ్ థింగ్స్, లిస్ట్ ఆఫ్ డివైన్ బీయింగ్స్ మొత్తం ఇచ్చాడు. అది చదువుతుంటే మీకే తెలుస్తూ ఉంటుంది అది. సో ఈ 4 అంశాలతో పరిఢవిల్లేటటువంటి విభూతి యోగము మనం ఇవాళ దర్శిస్తున్నాం. మొదటి శ్లోకం మనం తీసుకుందాం. శ్రీ భగవానువాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. మహాబాహో అంటున్నాడు అర్జునుడిని. ఏమంటున్నాడండి? మహాబాహు అంటే మహాబాహువులు కలిగి ఉన్నాడు. ఆజానుబాహుడు అర్జునుడు గొప్ప క్షత్రియుడు కదా, యుద్ధంలో చాలా గొప్ప విశేషమైనటువంటి ప్రతిభ కలిగినవాడు. అందుకే అర్జునుడిని ఏం చెప్తున్నాడు, ఎప్పుడు కూడా పాజిటివ్గా అడ్రస్ చేస్తున్నాడు. పరంతప అంటాడు, మహాబాహో అంటాడు, చేతకానివాడా పిరికివాడా అని అనడు ఎప్పుడు కూడా. అంటే గురువు ఎప్పుడు శిష్యుణ్ణి ఎంకరేజింగ్గా అడ్రస్ చేయాలి. ఎప్పుడైనా నీకు ఎప్పుడు రాదురా, నువ్వు ఎప్పుడు ఫెయిల్ అవుతావురా అంటే వాడు అట్లనే ఉంటాడు. అట్లా కాకుండా అర్జునుల్లో ఉండేటటువంటి గ్రేట్ క్వాలిటీస్ని చక్కగా తీస్తున్నాడు. ఓ మహాబాహో శృణు మే పరమం వచః. శృణు అంటే విను, జాగ్రత్తగా విను. పరమం వచః, ఉత్తమమైనటువంటి మాటలు నీకు చెప్తున్నాను. ఎందుకనంటే ప్రీయమాణాయ, నా మాటలతో నువ్వు సంతోషిస్తున్నావు కనుక నీకు చెప్తున్నాను. ముఖం చూడంగానే తెలుస్తుంది భగవద్గీత చెప్తుంటే ఏడుపు మొహంతో ఉన్నాడా సంతోషిస్తున్నాడా అని. అంటే ఇప్పుడు అర్జునుడు భగవద్గీత చెప్తుంటే సంతోషిస్తున్నాడు. ఎలాగైతే పద్మం వికసిస్తుందో అట్లా అబ్బా ఇంకేం చెప్తాడో శ్రీకృష్ణ భగవానుడు. అమృతపు ధారలాగా ఉంది స్వామి నువ్వు చెప్తుంటే, విముసీద అశేషేణ, నువ్వు వదలాలనిపించట్లేదని అంటున్నాడు. అంటే అలాంటి శిష్యుడు దొరికితే గురువుకి ఇంకా ఆనందంతో చెప్తాడు. అందుకని మహాబాహో నువ్వు ప్రియంగా నా మాటల్ని వింటున్నావు గనక భూయ ఏవా. భూయ అంటే మరల అంటే నీకు 9 అధ్యాయాల్లో చెప్పాను కదా, మళ్ళీ నీకు నా యొక్క విశేషణాలని, నా యొక్క తత్వాన్ని నీకు ఎరుక చేస్తున్నానేమో. అన్ఫోల్డింగ్ దిస్ నాలెడ్జ్ టు యూ. నేను నెమ్మదిగా దీన్ని మొగ్గలాగా ఉన్నది వికసింపచేసి పద్మంలాగా నీ ముందు పెడుతున్నాను. ఎత్తేహం ప్రియమాణాయ వక్ష్యామి, చెప్తున్నాను. హితకామ్యయ, నీ హితాన్ని ఉద్దేశించి చెప్తున్నాను. చూసారా, మనల్ని హితం కోరేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. హితం
గురువు ఎప్పుడు కూడా శిష్యుడి యొక్క హితాన్ని కోరుకోవాలని చెప్తున్నాడు అన్నమాట. ఇప్పుడు జగద్గురువు అయినటువంటి కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే హితకామ్యయ, నీ యొక్క మంచిని ఆశించి, హితాన్ని ఆశించి వాక్యాల్ని నేను చెప్తున్నాను. ఎందుకనంటే నువ్వు శ్రద్ధగా వింటున్నావు గనక, ప్రియం ఇష్టపడుతున్నావు గనక నీకు చెప్తున్నాను అని చెప్తూ 2వ శ్లోకంలో ఏం చెప్తున్నారు అనేటటువంటిది ఏంటంటే, మీరు చదవక్కర్లేదు సమయాభావం వలన. నమే విదుసురగణా ప్రభవం నమహర్షయ అహం ఆదిత్య మధ్యం చ అంత ఏవచ. నా యొక్క ఆది మధ్యము అంతము ఎవరికీ తెలియదు, అయినా ఆ సీక్రెట్ నీకు చెప్తున్నాను అని చెప్తూ 6వ శ్లోకంలోకి వెళుతూ ఉన్నారు. ఆయన యొక్క తత్వాన్ని, విభూతిని నెమ్మదిగా రివీల్ చేస్తున్నారన్నమాట, ప్రకటిస్తున్నారు. 6వ శ్లోకం. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసా జాతా ఏషాం లోక ఇమాః ప్రజాః. ఈ లోకంలో ఈ ప్రజలందరూ కూడా ఎవరి యొక్క సంతతి అయి ఉన్నారో అట్టి పూర్వీకులు అందరూ కూడా, వాళ్ళల్లో ఎవరున్నారంటే సప్త మహర్షులు ఉన్నాడు. మహర్షయ సప్తహ అన్నాడు, అంటే సప్త మహర్షులు ఉన్నారు. మన పూర్వీకులు ఎవరనంటే మన పూర్వీకులు మన ఋషులే. అందుకే మిమ్మల్ని గోత్రం అడిగితే మీ ఋషినామమే ఉంటుంది అక్కడ. అందరికీ గోత్రం అంటే ఏమంటే మన మూల పురుషులు అనమాట. కాబట్టి భారతీయులందరికీ మూల పురుషులు ఎవరంటే ఋషులే. మనం కొట్టుకోక్కర్లా వీడి ఈ కులం ఆ కులం అని. అన్ని కులాలకి ఆది మూలం ఏమిటంటే ఋషులే అనమాట. మహర్షయ సప్తహ, 7 మహర్షులు ఉన్నారు. 7 మహర్షులు మనకు తెలియదు. జర్మనీ ప్రెసిడెంట్ తెలుసు, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ తెలుసు, అది తెలుసు, వరల్డ్ వార్ ఎప్పుడు జరిగింది, ఫస్ట్ వరల్డ్ వార్ అన్నీ తెలుసు. కానీ మా సప్త మహర్షులు మనకు తెలియదు. ఎవరనంటే వశిష్ఠుడు, విశ్వామిత్రుడు. 2 వాలు. ఎవరండి? విశ్వామిత్రుడు. 2 ఆలు ఉన్నాయి, అత్రి, అగస్త్యుడు. ఎవరండి? కనీసం మనం మూల పురుషుల పేర్లు తెలుసుకోండి. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, అత్రి, అగస్త్యుడు. అయిపోయిన తర్వాత ఎవరున్నారంటే భృగు మహర్షి, తర్వాత అంగీరసుడు తర్వాత భరద్వాజుడు. వీళ్ళు 7 మన మూల పురుషులు. మీ గోత్రం అయితే ఈ గోత్రాల్లోనే ఉంటుంది. భరద్వాజ గోత్రం, అత్రి గోత్రం, ఇవే చెప్తుంటాం మనం. అంటే మన మూల పురుషులు ఎవరనంటే, అంటే ఎంత బాగా చెప్తోందో చూడండి మన భగవద్గీత. మన మూల పురుషులు కాబట్టి మనం ఒకళ్ళకొకళ్ళ దెబ్బలు. అందరి మూల పురుషులు సప్తర్షులు. మనవహ, మనువులు ఉన్నారు. చత్వారో అని ఉంది. చత్వారం అంటే చత్వారం కళ్ళజోడు కాదు. చత్వారం అంటే 4 ఉన్నారు. వాళ్ళు ఎవరంటే సనక సనందనాథులు, వాళ్ళ మానసపుత్రులు అనమాట. వాళ్ళ పేర్లేంటి? సనకుడు, సనత్కుమారుడు, సనాతనుడు, సనందనుడు. మనం భాగవతం తీస్తే సనక సనందాదులకు ఇట్లు చెప్పాను అని వస్తుంది. సనక సనందనాథులు అంటే వీరనమాట. అంటే మన మూల పురుషుల గురించి కూడా భగవద్గీతలో ఆయన చెప్పుస్తున్నారు. వీళ్ళందరూ ఏం చేశారు? మానసాజాత, నా మనస్సు నుండి, నా యొక్క ఆలోచన నుండి, నా నుండి సృజింపబడ్డారు అని చెప్తున్నారు. ఏషాం లోక ఇమాహ ప్రజాహ, నా యొక్క వైభవం కలవారై నా యొక్క మనస్సంకల్పం వలన పుట్టారు అని చెప్తున్నారు. అంటే భగవంతుడి యొక్క ఆరిజిన్, మన యొక్క ఆరిజిన్ అంతా చెప్తూ, ఇది నీవు ఏం చేయాలి అనంటే ఏమాత్రం కూడా సందేహం లేదు. ఈ నీ యొక్క మూల పురుషుల యొక్క చేసినటువంటి గొప్పదనం, వాళ్ళు చేసినటువంటి జ్ఞానబోధ, ఇవన్నీ నువ్వు గుర్తుపెట్టుకుంటూ ఉంటే ఏమవుతుందనంటే నా యొక్క ఐశ్వర్యాన్ని, నా యొక్క అలౌకిక శక్తిని నువ్వు పొందగలవు అని చెప్తారనమాట. విశ్వామిత్రుడు ఏమిచ్చినాడు? గాయత్రి మంత్రం ఇచ్చినాడు. అగస్త్యుడు ఏమిచ్చినాడు? ఆదిత్య హృదయం ఇచ్చినాడు. అగస్త్యుడు ఏం చెప్పినాడు? మనకి ఆయన లలితా సహస్రనామం అగస్త్యుడికి చెప్పబడింది. అంటే వీళ్ళు ప్రతి ఋషికి కూడా ఒక విశిష్టమైనటువంటి భూమిక ఉంది. వాటిని ద్వారా నా విభూతిని కూడా నువ్వు తెలుసుకోవచ్చు. నువ్వు ఏముండాలంటే దాంట్లో అవికంపేనా, కంపేనా అంటే చలించేది, అవికంపేనా చలించనటువంటి మనస్సుతో దాన్ని నీవు ఆశ్రయించు. అప్పుడేమవుతుంది? నా అత్ర సంశయం లేకుండా నువ్వు ఈ విభూతిని, ఐశ్వర్యాన్ని నీ మనసులో నింపుకోగలవు. 7వ శ్లోకము చదువుదాం. ఏతాం విభూతిం యోగం చ
మమ యో వేత్తి తత్వతః సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. నాత్ర సంశయ అంటే యుజ్యతే నా అత్ర సంశయ, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్, నువ్వు దాంట్లో రాగలవు అని ఆయనకి ఒక ఎష్యూరెన్స్ కూడా ఇస్తున్నారన్నమాట. ఇస్తూ 8వ శ్లోకం నా నుండే ఇవన్నీ కూడా ఉద్భవించినవి అని చెప్పే అద్భుతమైనటువంటి శ్లోకం. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. అహం సర్వస్య ప్రభవో, అహం అంటే నా నుండే, సర్వస్య ప్రభవో ఈ జగత్తు అంతా కూడా ఉత్పత్తి జరుగుతోంది అని అంటున్నారు. ఈ జగత్తుకి ఉత్పత్తి కారణం ఎవరు? నేనే. మత్త సర్వం ప్రవర్తతే, అవన్నీ కూడా నా నుండే వర్ధింపబడుతున్నాయి. అంటే సృష్టి స్థితి లయలు అన్నీ కూడా నా అధీనంలో ఉన్నాయని చెప్తున్నారన్నమాట. ఈశ్వర తత్వాన్ని ఇదే విభూతి. మత్త పరతరం నాణ్యత్ అని. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం. ఇది తెలుసుకొని ఎవడైతే భజిస్తుంటాడో, పరమేశ్వరునిగా నన్ను శరణుజొచ్చుతుంటాడో, భక్తిభావనతో సేవకపూర్వమైనటువంటి జీవితాన్ని వినియోగిస్తుంటాడో వాడు మాం బుధాభావ సమన్వితాః, వాళ్ళు విజ్ఞులు అని చెప్తున్నారు. బుధాభావ అంటే విజ్ఞులు, బుధుడు అని అంటే ఏంటంటే తెలిసినవాడు, విజ్ఞత కలిగినవాడు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆ విధంగా ఉంటారు. వాళ్ళు తక్కువ మాట్లాడతారు, ఎక్కువ భగవదార్చన, కాంటెంప్లేషన్, మెడిటేషన్, అసిమ్యులేషన్ ఆఫ్ దిస్ గ్రేట్ లాఫ్టీ ఐడియాస్ ఫ్రమ్ ఉపనిషత్స్, ఫ్రమ్ భగవద్గీత, ఫ్రమ్ బ్రహ్మసూత్రాస్ అవన్నీ చేసుకుంటూ చక్కగా అందులో ఇది ఇప్పుడు మనం సీనియర్ సిటిజన్షిప్లో చేయవలసిన పని ఇది. ఇంకా అన్నిటికీ పరిగెత్తక్కర్లా, జస్ట్ సిట్ ఏ వైల్ కామ్గా కూర్చొని ఎన్ని పరిగెట్టినా ఏముండదు. ఆఖరికి నీ అంతరంగం ముందున్నటువంటి పరమేశ్వరుని ధ్యానించు అని చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే నా నుంచే ఇవి వచ్చినాయి. అవి ఎక్కడున్నాయి? నేను గుడాకేశ, ఓ అర్జున, అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత. గుడాకేశ అంటాడు అర్జునుడిని. గుడాకేశ అని అంటే ఏమిటనంటే నిద్రను జయించినవాడా ఓ అర్జున. అర్జునుడు చాలా పవర్ఫుల్ పర్సన్ అతను. ఎందుకంటే పాశుపతాస్త్రం కోసం నిద్ర లేకుండా ఉండాల్సి వచ్చిందని. నిద్ర లేకుండా ఒక వ్రతం చేస్తే అప్పుడు పశుపతి శివుడు ఆయనకు పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు. అందుకని నువ్వేం చేయాలనంటే అది అస్త్రాన్ని సాధించావు, యుద్ధానికి వచ్చావు, కానీ ఇప్పుడు దిగాలు పడిపోయావు. కనుక నీకు ఈ దివ్య జ్ఞానాన్ని కూడా తీసుకుంటే నీకే భయం ఉండదు అని చెప్తూ 9వ శ్లోకంలో మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. తుష్యంతి చ రమంతి చ. తుష్యంతి అంటే సంతోషంగా ఉండడం, తృప్తిగా ఉండడం అన్నమాట. ఎప్పుడు చాలామంది చూడండి బెక్కమొహాలు పెట్టుకొని ఉంటారు. ఏంట్రా అంటే బోల్డ్ డబ్బులు ఉన్నాయి కానీ ముఖంలో ఆనందం లేదు, సంతోషం లేదు. సంతోషం ఎప్పుడు వస్తుందంటే భగవన్నామం చెప్తే వస్తుంది. భగవంతుని గురించి ఆలోచన చేస్తే చాలా సంతోషం. ఎందుకంటే నాకు వెనక పెద్ద పవర్ ఉంది, భగవంతుడే నన్ను నడుపుతున్నాడు, డబ్బు నడపట్లా. శ్రీరామకృష్ణ పరమహంస అంటారు, ఎన్నో సున్నాలు ఉంటాయి డబ్బు అనుకోండి, దాని ముందు ఒకటి పెడితేనే ఆ సున్నాలకు విలువ అన్నాడు. ఆ ఒకటి ఎవరంటే భగవంతుడు. భగవన్నామం పెట్టి మిగతాయి పెట్టు, అన్నిటికి వాల్యూ యాడ్ అవుతుంది. వాల్యూ లేకపోతే అంత సున్నా, జీరోయే. ఎంత బాగా చెప్పారో చూడండి. అందులో భగవన్నామం ఉదయం లేవంగానే మధ్యాహ్నం సాయంత్రం భగవన్నామం మీకు కామ్గా కూర్చోవడం, కొద్దిగా చక్కగా కూర్చోవడం. అరే భగవద్గీతలో ఎన్ని చక్కగా విషయాలు చెప్పినారు మనకి. సాంఖ్యయోగంలో చెప్పారు స్థితప్రజ్ఞ లక్షణాలు, కర్మయోగంలో చెప్పినారు, అలాగే ఆత్మ సంయమ యోగంలో చెప్పినారు, ధ్యాన యోగంలో చెప్పినారు. వీటిని మనసులో ఎలాగా వాటిని స్వీకరించి సమభావంతో ఎలా ఉండాలి అని చేస్తే నీకు భగవంతుడి యొక్క ఐశ్వర్యం నీ దగ్గర ఉన్నట్టే. ఈ ఐశ్వర్యం ముందు మిగతా ఐశ్వర్యాలన్నీ కూడా పనికిరానివే, జీరోలతో సమానం.
అవి కూడా ఉండాలి, కానీ ఇది ఉంటేనే వాటికి విలువ వస్తుంది, ఇవి లేకపోతే రాదు. అంటే మచ్చిత్త మద్గత ప్రాణ మత్, మత్ అనేదాన్ని, మత్ అంటే నా యందు చిత్తాన్ని పెట్టు, మద్గత ప్రాణ నా యందు నీ యొక్క లైఫ్ ఎనర్జీని పెట్టు, బోధయంత పరస్పరం ఒకళ్ళకొకళ్ళు బోధించుకోండి ఈ జ్ఞానాన్ని అంటున్నాడు ఆయన. ఆయనే చెప్తున్నాడు భగవద్గీత, ఒకళ్ళొకళ్ళు మీకు తెలిసింది మాకు చెప్పండి మంచిది. ఏమన్నా నాకు ఈశావాస్య చెప్పండి సార్, ఈశావాస్యోపనిషత్తు ఏం చెప్పింది చెప్పండి, ఏమండి బృహదారణ్యకోపనిషత్తు చెప్పండి ఏం చెప్పారు చెప్పండి, నీకు తెలిసింది నువ్వు చెప్పు. అలాగా పరస్పరం బోధయంత, మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాడు. నాట్ మెటీరియల్ ఇన్ఫర్మేషన్, స్పిరిచువల్ ఇన్ఫర్మేషన్, స్పిరిచువల్ నాలెడ్జ్. ఎంత బాగుంది. పరస్పరం బోధయంత కథయంతశ్చ మాం, ముచ్చటించుకుంటుంటారట. ఏం చేస్తుంటారు నిత్యం, అప్పుడు వాళ్ళకి నిత్యం తుష్యంతి చ రమంతి చ, ఎంతో ఆనందం వస్తుంది, ఎంతో అలౌకికమైనటువంటి ప్రశాంతతను మనం పొందుతాం. లౌకికంగా వచ్చే ప్రశాంతతలు కొద్దిసేపే ఉంటాయి, ఇది చాలా ఎప్పటికీ ఉండేవి అని చెప్తూ ఆయన యొక్క తత్వాన్ని విభూతిలోకి వెళ్ళబోయే ముందు ఈ 11 శ్లోకాలు 1 to 11 స్వామి రంగనాథానంద గారు ఏమన్నారు అంటే, అసలు భగవద్గీత సంక్షిప్తంగా ఈ విభూతి యోగంలో 1 to 11 శ్లోకాస్లో ఉంది, జాగ్రత్తగా పట్టుకుంటే అన్నాడు ఆయన కామెంటరీలో. an exposition of Gita in the context of modern needs and thoughts అని ఒక పుస్తకం రాదు, 3 వాల్యూమ్స్ రాశారు. అది చదివితే ఇప్పటికీ చదివినా మళ్ళీ ఫ్రెష్గా ఉంటుందన్నమాట. అది చెప్తూ ఇంకేం చెప్తున్నారు, నీవు అది ఆ భావన నీకు కావాలి అని అంటే ఇక్కడ ఎలా ఉంటుందనంటే, రామాయణంలో ఒక మాట అంటారు వాల్మీకి, అంటే రాముణ్ణి అక్కడ వాల్మీకి పరమాత్మనుగానే చిత్రీకరించారు. చాలామంది రాముడు ఒక క్యారెక్టరు అది అనుకుంటాం, కానీ రాముడు పరబ్రహ్మ, శ్రీరామచంద్ర పరబ్రహ్మణే, ఆయన కూడా పరబ్రహ్మే రాముడు. అది ఎవరికి తెలుసు అంటే అందరికీ తెలియదు, ఆంజనేయ స్వామికి తెలుస్తుంది. ఆయన పరమాత్మ అని ఎవరికి తెలుసు అని అంటే ఆంజనేయ స్వామికి ఒకడికే తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. మిగతా వాళ్ళందరూ ఈజ్ అ పార్ట్, ఒక దశరథ కుమారుడు ఆయన రావణుడిని చంపాడని అనుకుంటున్నారు, కానీ పరమాత్మ అంటే రాముని యొక్క ఆ పరమాత్మను చూసేటప్పుడు వచ్చేటటువంటి ఆనందం ఎలా ఉంటుందంటే, ఆయన ఏం చెప్పడు ఏం మాట్లాడు, ఆయన చూస్తేనే ఆనందం. అందుకని వాల్మీకి ఏమంటాడంటే, రాముణ్ణి చూడనివాడు, రాముడు చూడనివాడు ఈ లోకంలో వాడు నిందింపబడేవాడు అంటాట. వాడు ఒకడే నిందితుడు. ఎయిదర్ రామ షుడ్ లుక్ ఎట్ యూ ఆర్ యూ షుడ్ లుక్ ఎట్ రామ, అదర్వైజ్ యువర్ లైఫ్ ఈజ్ జీరో అంటున్నాడు వాల్మీకి. అంటున్నాడు వాళ్ళు ఊళ్ళో అనుకుంటున్నారట, అయోధ్యలో వాళ్ళు ఏమంటున్నారు, యశ్చ రామం న పశ్యేత్, ఎవరిని రాముడు చూడడో, యంచ రామో న పశ్యతి, ఎవడు రాముని చే చూడబడడో, నిందిత సవదోకే స్వాత్మాప్యేనం విగర్హతే. రామాయణం అందుకే రామాయణంలో అద్భుతమైన మాణిక్యాలు ఉన్నాయి. దాంట్లో ఒక్కొక్కరు ఒక చోట వాల్మీకి ఇస్తుంటాడు ఆయన. వాడు వీడు నిందించడమే కాదా, వాడు పండుకునేటప్పుడు వాడి ఆత్మ ఉంటుందంట, ఇవాళ నీ లైఫ్ వేస్ట్ రా, రాముని చూడలేదురా అని ఆత్మే వాడిని గర్హిస్తుందంట, ఆత్మే వాడిని నిందిస్తుందంట. వాడు వీడు నిందించడం కాదు. అందుకే ఆయన ఏమన్నారు, రామచంద్రుడు అన్నారు. ఏమన్నారండి, రామసూర్యుడు అనొచ్చుగా, సూర్యవంశం వాడు కదా. సూర్యుడిని చూస్తే నీకు కళ్ళు మండుతాయి, ఒళ్ళు అంతా కూడా నీకు దప్పిక వస్తుంది, చాలా టార్చ్ చేసేస్తాడు, స్కార్చ్ చేసేస్తాడు ఆయన. కానీ చంద్రుడిని చూస్తే ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది. చంద్రుడి బొమ్మం మేము పౌర్ణమి రోజున మీరు కూర్చున్నాను మేడకి చూశారు, ఇంకా కాసేపు చూడాలిరా చంద్రుడిని, చల్లగా ఉంది, హాయిగా ఉంది. రాముడిని చూస్తే ఆ ముఖం అంత శీతలంగా, అంత కోమలంగా, అంత అందంగా ఉందంట. అందుకే ఆయన ఏమన్నారంటే రామచంద్రుడు అన్నాడు. రామచంద్రుడు అని అంటే ఆత్మతత్వాన్ని వాల్మీకి కూడా ఆ విధంగా ఆవిష్కరించారు దాంట్లో. కాబట్టి నువ్వు ఏం చేయాలి అని అంటే గుర్తుపెట్టుకో, 10వ శ్లోకం, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే, ఏన మాం ఉపయాంతి తే. వాళ్ళు ఉపయాంతితే అంటే నన్ను పొందగలరో ఆ మార్గం నీకు చెప్తున్నాను. ఏం చేయాలి వాళ్ళు, సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం,
నా యందు ప్రీతి కలవారై ప్రీతితో నిరంతరము నన్ను భజించే వాళ్ళకి ఆ జ్ఞానాన్ని నేనే దదామి ఇస్తున్నానన్నాడు. చూసారా? అంటే జ్ఞానం కోసం నువ్వేమీ అరులు చాచక్కర్లా. భగవంతుడిని భక్తితో గనక చేసుకుంటూ ఉంటే, అది సాధన కింద చేసుకుంటే భగవంతుడే హీ రివీల్స్ హిమ్సెల్ఫ్ టు యూ. అర్థమవుతుందండి? భగవంతుడే నీకు దాన్నే ఏమన్నారంటే ఆత్మ సాక్షాత్కారము అన్నారు. ఏమన్నారండి? ఆత్మ స అక్ష అంటే నీ కళ్ళతో నువ్వు చూడవచ్చు ఆ ఆకారాన్ని. దేంటి? నీ హృదయంలోనే చూడవచ్చు. ఆత్మ సాక్షాత్కారం. అందుకే దీన్ని ఏమన్నారంటే ఇంకా బాగా చెప్పాలంటే జీవ బ్రహ్మైక్య అనుభూతి అంటారు. జీవ బ్రహ్మ ఐక్యం అవ్వడం అనమాట. రెండు కలవడం. కలవడం అంటే మనం ఇలా వెళ్ళిపోయి దాంట్లో విగ్రహంలో కలిసిపోము. మనం దీంట్లో ఉంటూనే మన యొక్క మనస్సులో ఉండేటటువంటి భావాల్లో పరమాత్మని ఆవిష్కరించి చేసుకొని ఆయనతో మనము ఆత్మరతి చేయడం. రమతే ఆ రమించడము అనే మాటలోంచే రామ అన్న మాట కూడా వచ్చిందన్నాడు ఒక ఆయన. రామం రమింపు చేస్తాడు ఆయన. రామ అనే మాటకి ఎంత గొప్ప అర్థం ఉంది అనేటటువంటి చెప్తున్నాను అనమాట. కాబట్టి భజతాం ప్రీతిపూర్వకం, ప్రీతిపూర్వకంగా నన్ను భజించినటువంటి వాళ్ళకి దదామి ఇస్తాను బుద్ధి యోగం, ఆ జ్ఞానాన్ని కూడా నేను ఇస్తాను. జ్ఞానం కావాలి జ్ఞానం కావాలి నేమో ఆరాటపడక్కర్లా. నువ్వు చేయవలసినటువంటి ఈ యొక్క దీక్ష పరాయణత్వాన్ని నువ్వు చేసినట్టయితే అని చెప్పి మనకి 11వ శ్లోకంలో ఇస్తున్నారు. తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. తేషాం అలాంటి వాళ్ళ కోసం అనుకంపార్థం దయతోటి. అనుకంప అంటే ఏంటండి? దయ, కంపాషన్. అలాంటి నన్ను ఎప్పుడైతే సతతం నన్ను ధ్యానించేటటువంటి వాళ్ళకి దయతోటి నేనేం చేస్తాను? అహం అజ్ఞానజం తమః నాశయామి. వాళ్ళల్లో ఉండేటటువంటి అజ్ఞానం అనేటటువంటి చీకటిని, అజ్ఞానం అనేటటువంటి ఆ యొక్క డార్క్నెస్ని నేను జ్ఞానదీపంతో ఆ అజ్ఞానాన్ని చీకటిని పోగొడతాను అని చెప్తున్నారు. చూసారా ఎంత బాగుందో ఇది? ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఈ అధ్యాయంలో. తేషాం ఏవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః. తమస్సు అంటే చీకటి అనే అర్థం కూడా ఉంది. తమస్సు అంటే అజ్ఞానం అనే అర్థం ఉంది. అంటే అజ్ఞానమనే చీకటిని నాశయామి, నాశనం చేసేస్తాను. ఆత్మభావస్థో, నేను ఎక్కడో బయట నుంచి వచ్చేం చేయక్కర్లా. ఆత్మభావస్థో నీ ఆత్మనందే ప్రకటింపబడి. ఎంత చెప్తున్నారో చూడండి. అసలు ఈ మెడిటేషన్ ఇవన్నీ చెప్పేది అదే. నీలోనే ఉంది, నీ అంతరంగంలోనే ఉంది. ఆత్మభావస్థో జ్ఞానదీపాన్ని నేను పట్టుకొస్తాను. ఆ జ్ఞానదీపంతో నేను వెలుగులో నీ యొక్క అజ్ఞానం అనేటటువంటిది పోయి నీవు ఐక్యాన్ని నువ్వు పొందగలవు. ఆ సాధనని నువ్వు సఫలీకృతం చేసుకోగలవు అని ఒక సీక్రెట్ని మనకి చెప్తున్నారనమాట. ఈ శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పాలి. తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. అంటే ఏంటి? భగవంతుణ్ణి భజించకపోతే అనుగ్రహం లభించదు. భజించడం అంటే ఇలాగ చెక్కలు పట్టుకొని ఊరికి అది ప్రిమిటివ్. అది నువ్వు మనసులో ఎప్పుడు సమయం దొరికినా నేను భగవంతుడు, నిశ్చలమైన మనస్సుతో నీ ఇష్టదైమే భగవంతుడు. మార్చకు ప్రతిసారి. ఒకసారి వెంకటేశ్వర స్వామి, ఒకటి అయ్యప్ప స్వామి, ఒకసారి మళ్ళీ ఇంకోటి చెప్తే నీకు మనస్సు నిలకడ ఉండదు. ఊరికే అన్ని పరమాత్మ యొక్క స్వరూపములే, కానీ నీకు ఒక నిశ్చలమైనటువంటిది ఒకటి పెట్టు. శ్రీకృష్ణ పరమాత్మ. ఓకే, నిశ్చలమైన చేస్తే ఏమవుతుంది? నీకు అనుగ్రహం లభిస్తుంది. అనుగ్రహం లభిస్తే ఏమవుతుంది? జ్ఞానదీపాన్ని ఆయన ఇస్తాడు. జ్ఞానదీపం వస్తే ఏమైంది? అజ్ఞానం పోయింది. అజ్ఞానం పోతే ఏమైంది? దుఃఖం పోయింది. ఎంత లాజికల్గా పట్టుకొచ్చారో చూసారా?
మరి దుఃఖానికి కారణం ఏంటంటే నేను ఎప్పటికీ పర్మనెంట్గా ఉంటాను, నా అన్నీ నాకు ఎప్పుడు ఉంటాయి, నేను శరీరం అని అనుకోవడమే అజ్ఞానం. యు ఆర్ నాట్ ద బాడీ, యు ఆర్ ద డివినిటీ విదిన్. అది గుర్తుపెట్టుకోమంటున్నాడు. అదే స్వామి వివేకానంద ఎవ్రీ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్ అన్నాడు. దివ్యత్వం మీ అందరిలో దాగి ఉంది అన్నాడు. శ్వేతాస్వతర ఉపనిషత్తులో మహర్షి బాగా తపస్సు చేసి వచ్చి ఈ జనాలందరూ ఇలాగా ఇప్పుడు చూస్తున్నాం కదా ఎలా కొట్టుకుంటున్నారో అందరూ, అన్నీ చాలా బాధగా ఉంది ప్రపంచంలో. అందుకే లోకా సమస్త సుఖినో భవంతు అంటున్నాం. మనం అందరూ సుఖంగా ఉండండి రా, మన ఋషి సాంప్రదాయం ఇది. శృణ్వంతు విశ్వే అమృతస్య దేవాః, వినండి సర్వ ప్రపంచంలో ఉండే మనుషులారా వినండి అంటున్నాడు ఒక మహర్షి వచ్చి ఒక ఉపనిషత్తులో. అమృతస్య పుత్రాహ, మీరు అమృతపుత్రులు, మీరు అమృతస్య పుత్ర. ఆయే ధామాని దివ్యాని తస్తు వేదాహమేతం పురుషం మహంతం. వేదాహం, అహం నేను తెలుసుకున్నాను, ఆ పురుషోత్తముని నేను తెలుసుకున్నాను. వేదాహమేతం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఆదిత్యవర్ణములో ఉండేటటువంటి ఆ పురుషోత్తముని నేను తెలుసుకున్నాను. నీవు కూడా బాగుపడాలంటే నీవు ఆ మార్గాన్ని ఆశ్రయించు. నాణ్య పంథా విద్యతే అయనాయ, వేరే మార్గమే లేదని చెప్తున్నాడు ఒక మహర్షి. ఇది స్వామి వివేకానంద ఇంగ్లీష్లో, మంచి ఇంగ్లీష్లో అక్కడ చికాగోలో చెప్తే వాళ్ళందరూ తప్పట్లు కొట్టి ఆశ్చర్యపోయారు. ఇంత గొప్పది ఉందా సార్, మేమంతా పుట్టుకతోనే పాపులు అంటున్నారు, మీరేమో పుట్టుకతోనే మీరు అమృత స్వరూపులు అంటున్నారు. మాకు ఇది కర్ణాలకి చాలా ఎలా ఉందంటే అమృతంలాగా ఉంది సార్, మళ్ళీ చెప్పండి అని చెప్పాడు. శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్ర, యువర్ చిల్డ్రన్ ఆఫ్ ఇమ్మోర్టల్ బ్లిస్ అన్నాడు ఆయన. అంతే, ఇమ్మోర్టల్ బ్లిస్, అమృత పురుషులు అనేటటువంటిది. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఉపనిషత్తుల్లో ఉన్నాయి. ఆ ఉపనిషత్తుల్లో ఉండేటటువంటిది అంతా కూడా భగవద్గీతలో మనకి ఇస్తున్నారు. ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఇప్పుడు వస్తోంది నెమ్మదిగా. ఇప్పుడు అర్జునుడు ఇదంతా విన్నాడు, మీరు వింటున్నట్టే విన్నాడు. విన్న తర్వాత ఇంకా ఆయన కృష్ణుడు బావగారు రథసారథి మర్చిపోయాడు, పరబ్రహ్మనే చూస్తున్నాడు. మీరు కూడా చెప్పండి. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం. ఎంత ప్రార్థన చేసి ప్రార్థనలో చేసుకోవచ్చు ఇది. నువ్వు పరంబ్రహ్మవి, నువ్వు పరంధాముడివి, నువ్వు పవిత్రుడివి, నీవేమిటి శాశ్వతమైనటువంటి వాడివి, నువ్వు పురుషోత్తముడివి, నువ్వు దివ్యుడివి, ఆదిదేవుడివి, పుట్టుకలేని వాడివి, వైభవం కలిగిన వాడివి. ఇన్ని అడ్జెక్టివ్స్ పెట్టి ఒక శ్లోకంలో చెప్పేశాడు. నువ్వు కృష్ణుడివి, మధురాధిపతివి, రాధతో నృత్యం, ఇవన్నీ వదిలేశాడు. ఇప్పుడు ఏంటంటే పరబ్రహ్మతత్వంగా చూస్తున్నాడు. ఎప్పుడైతే కృష్ణుని యొక్క సాంగత్యంలోకి వచ్చాడో, కృష్ణుడు చెప్పినటువంటి యొక్క విజ్ఞానాన్ని తీసుకున్నాడో, అప్పుడు ఎదుట ఉన్నది నర్తించిన కృష్ణుడు కాదు, పరబ్రహ్మగా చూస్తున్నాడు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆయన మాటలే చెప్తున్నాడు. మళ్ళీ చెప్పండి, ఇది ఉత్సాహంగా చెప్పండి. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం. అలాగా ఇప్పుడు కృష్ణుడు కూడా ఆశ్చర్యపోయాడు. పర్లేదు, వీడు కొద్దిగా మెట్లు ఎక్కుతున్నాడు, బాగానే నన్ను అర్థం చేసుకుంటున్నాడు అని చెప్పేటప్పుడు మళ్ళీ వెంటనే అర్జునుడు అడిగాడు. ఏమడిగాడు? 16వ శ్లోకం తీసుకోండి. వక్తుమర్హస్య శేషేణ, 16వ శ్లోకం. దివ్యా హ్యాత్మవిభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాం స్త్వం వ్యాప్య తిష్టసి. ఏ ఐశ్వర్యము చేత ఈ లోకంలో నువ్వు వ్యాపించి ఉన్నావో నీ విభూతిని నాకు చెప్పు అన్నాడు. ఇప్పుడు వచ్చిందనమాట మనకి విభూతి. ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది. మనం అంతా ఇప్పుడు ఏంటంటే అంత ట్రైలర్ చూసాం, ఇప్పుడు పిక్చర్ ఇప్పుడు బయటకు వస్తుంది. పిక్చర్ ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు 22వ శ్లోకం నుంచి 19వ శ్లోకం, 22వ శ్లోకం, 19వ శ్లోకం నుంచి ఆఖరి దాకా విభూతిని చెప్పేస్తాడు ఆయన.
ఎంత బాగా ఉంటుందో మీరు చూడండి. అసలు అలసటే ఉంది ఇది చెప్తుంటే, వింటే మీకు అసలు అలసటే ఉండదు, ఎంతో ఆనందంగా ఉంటుంది. రాత్రి నిద్ర పట్టకపోతే విభూతి యోగం తీసి ఈ శ్లోకాలు చదువుకుంటే మీకు చక్క ప్రశాంతత వస్తుంది. ఎందుకంటే మనసుకి కావాల్సింది ఇది ఇవ్వాలి ఎప్పుడు కూడా. అప్పుడు కూడా నేరాలు ఘోరాలు చూశాడు అనుకో, వాడి నిద్ర పట్టదు. ఇంకా ఘోరాలు వదిలేయాలి, ఇంకా దీన్ని పట్టుకోవాలి. ఇంకా అవేమన్నా వక్తుం అర్హస్య శేషేణ అశేషేణ వక్తుమి అర్హస్య వక్తుం, నాకు చెప్పు, అశేషంగా ఉండేటువంటిది నువ్వు ఏదైతే చెప్తున్నావో, ఇది చెప్తూ ఉంటే ఎలాగుందనంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నీ విభూతి ఏ విధంగా విస్తారంగా ఉందో ఇదంతా నాకు తెలియచేయి స్వామి అని అడుగుతాడు. అంటే అడగందే అమ్మైనా పెట్టదు అనే సామెత ప్రకారము ఇప్పుడు అడగందే శ్రీకృష్ణ పరమాత్మ కూడా విభూతి చెప్పలా. అంటే వాడికి ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియాలి కదా. మీరు ఇంట్రెస్ట్ ఉంది భగవద్గీత అని అంటే కారు టైంకి వస్తే నేను వస్తాను, ఇంట్రెస్ట్ లేదంటే మనం కూడా అంతే ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి ఇంట్రెస్ట్ ఉంది గనక ఏం చెప్తున్నాడు, నేను చెప్తున్నాను వినవయ్యా అని. శ్రీ భగవానువాచ 19వ శ్లోకము. హంతతే కథయిష్యామి దివ్యాహ్యాత్మ విభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. నాస్తి అంత, దీనికి అంతం లేదు నా విభూతికి. అయినా ప్రాధాన్యత, ప్రధానమైన వాటివి నీకు చెప్తున్నాను విను అని అంటున్నాడు. ఎవరిని? అర్జునుడిని. ఇక్కడ ఏమన్నాడు? ఇందాక మహాబాహు అన్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు? కురుశ్రేష్ఠ అంటున్నాడు. కురువంశంలో శ్రేష్ఠుడా అంటున్నాడు. ఎప్పుడు అర్జునుడిని అడ్రస్ చేసినా పాజిటివ్గా చేస్తున్నాడు ఆయన హ్యాండ్లింగ్. చూసారా, శిష్యుడిని ఎప్పుడు కూడా గురువు పాజిటివ్గా చేయాలన్నమాట. ఎప్పుడు కూడా చెప్పాను కదా, నువ్వు పనికిరావు, నీకు అర్థం కాదు, ఎన్నిసార్లు చెప్పినా అంటే వాడు ఇంకా అర్థం కాదు. నువ్వు చెప్పాలని నీ వాళ్ళలో ఉండేటువంటి కురుశ్రేష్ఠ, నువ్వు అడిగేవు గనక హంతతే కథయిష్యామి. హంత అంటే హత్య కాదు, ఇక్కడ హంత అంటే ఇప్పుడు అని అర్థం. ఇప్పుడు నువ్వు అడిగేవు గనక కురుశ్రేష్ఠుడా, దివ్యాహ్యాత్మ విభూతయ, దివ్యమైనటువంటి నా యొక్క విభూతులన్నీ కూడా ప్రాధాన్యమైనటువంటి చెప్తాను. ఎందుకంటే వాటికి అంతు లేదు, అనంతం. నా తత్వము అనంతం. అందుకే ఆయన ఏమన్నారు? అనంత పద్మనాభస్వామి అన్నారు. పద్మనాభస్వామి అనలా, అనంతం, అంతు లేదు ఆయనకి, ఆది అంతములు లేనటువంటి వాడు అని చెప్పి 20వ శ్లోకము. ఇది కూడా ఇంపార్టెంట్. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానాం అంత ఏవ చ. సమస్త ప్రాణుల యొక్క హృదయమునందు ప్రత్యేగాత్మగా ఉన్నది నేనే అని చెప్తున్నాడు. అహమాత్మ కూడా సర్వభూతాశయ స్థిత, అందరి హృదయాల్లో ఉన్నది నేనే అని చెప్తున్నాడు అన్నమాట. అందుకే ద్రౌపది ఏముందనంటే, హృదయంలో ఉన్నటువంటి స్వామి నన్ను రక్షించంటే అప్పుడు వెంటనే చీరలు వచ్చినాయి. అంతకుముందు మధురలో ఉన్నవాడు అంటే చాలా డిస్టెన్స్ ఫీల్ అయ్యాడు ఆయన. నాలోనే ఉన్నామంటే లోపల నుంచే ప్రకటింపబడ్డాడు. అలాగే ప్రహ్లాదుడికి ప్రకటింపబడ్డాడు నరసింహస్వామిగా. అంటే నీ అంతస్తులోనే ఉన్నాడు. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదిశ్చ మధ్యం చ భూతానాం అంత ఏవచ. ఆది మధ్యము అంతము నేనే. భాగవతంలో చతుశ్లోకి భాగవతం అని వస్తుంది. బ్రహ్మ వచ్చాడు. బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చాడు? విష్ణు నుంచి. ఆ కమలగర్భుడు కదా, ఆ కమలగర్భం నుంచి వచ్చి చూశాడు. అటు చూశాడు, ఏంటి తెలియలేదు. ఇటు చూశాడు, ఏం తెలియదు. ఇటు చూశాడు, ఏం తెలియదు. ఇటు చూశాడు. 4 వైపులా చూస్తే 4 తలకాయలు వచ్చినాయి. అటు చూశాడు, ఇటు చూశాడు. అంటే చతుర్ముఖ బ్రహ్మ అయ్యాడు. ఏం అర్థం కావట్లా. అర్థం కాబట్టి ఏంటి అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఏంటి సంగతి అని ఆలోచిస్తే తప 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 అని వినబడింది. అది ఆ సముద్రంలో ఉండడం వలన సముద్రంలో కెరటాల యొక్క శబ్దమా ఇది ఏమిటి అని తప 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 అంటే, ఓహో తప అంటే మనస్సుని నిశ్చలంగా పెట్టి ధ్యానం చేయమని అర్థం అన్నమాట అని చెప్పి ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను అనేటటువంటిది ధ్యానం చేస్తే అప్పుడు విష్ణువు ప్రకటీకృతమై, నా నుండి నీవు సృష్టింపబడ్డావు సృష్టి కార్యం చేయడానికి
అని చెప్పి చతుశ్లోకి భాగవతము 4 శ్లోకాల్లో భాగవతాన్ని అంతా చెప్పేశాడు ఆయనకి. అది కూడా పొద్దున్న లేచి చదువుకోవచ్చు, 4 శ్లోకాలు. మీకు కావాలంటే నేను ఇస్తాను, రామం గారికి ఇస్తే ఆయన ఇస్తాను అందరికీ. ఏం చెప్తారని అంటే ఇదే చెప్తారు, నా ముందు ఏది లేదు, ఈ సృష్టి అంతా కూడా నా చేత సృష్టింపబడింది. ఈ సృష్టి క్రమము, స్థితి, లయలు ఇవి ఎప్పుడూ జరిగిపోతూనే ఉంటాయి. అంతా పుట్టడం, వర్ధమానం అవ్వడం, పెరగడం, గిట్టడం, ఇది ఒక సైకిల్లో జరిగిపోతూనే ఉంటుంది. అయితే ఇవి నా చేత సృష్టింపబడిన వీటికి అతీతంగా నేను అహమేవా సమేవాగ్రే నాన్యద్ యద్ సత్పరం పశ్చాదహం యదేతచ్చ సోవశిష్యేత సోస్మ్యహం. ఇవన్నీ డిసల్యూట్ అయిపోయినా కూడా సాక్షిభూతంగా ఉన్నది నేనే. మళ్ళీ సైకిల్లో మళ్ళీ వచ్చినా ఆ సృష్టి అంతా నావి నుంచే ఆవిర్భవిస్తుంది. నేనంతా సాక్షిభూతంగా వాటికి అతీతంగా నేను ఉండేటటువంటి శక్తిని, నా నుండే నువ్వు సృష్టింపబడ్డావు అన్నాడు. మరి ఇప్పుడు నేను ఏం చేయాలన్నాడు. ఏం చేయాలంటే నువ్వు సృష్టి కార్యం చెయ్యి అన్నాడు. సృష్టి కార్యము నువ్వు చేస్తూ ఉన్నప్పుడు నేను చేస్తున్నాను అనే భావన లేకుండా నువ్వు చెయ్యి అన్నాడు. అంటే ఏంటి, కర్తృత్వం లేకుండా నీ పనిని నువ్వు చెయ్యి అని చెప్తున్నాడు అనమాట. మనకు కూడా అదే ఆదేశం అన్నమాట. అహమేవా సమేవాగ్రే నాన్యద్ యద్ సత్పరం. దానికి పరమైంది ఏమీ లేదు, ముందున్నది నేనే, మధ్యలో ఉన్నది నేనే, అంతంలో ఉన్నది నేనే, అంతమైపోయాక మిగిలింది నేనే. అంటే నేనే అంతా వ్యాపించి ఉన్నాను. అంటే విశ్వవ్యాపకమైనటువంటి విభూతిని సింపుల్గా ఒక శ్లోకంలో చెప్పేశాడు. ఇంకా 4 శ్లోకాలు ఉన్నాయి మనకి, ఇప్పుడు అది కాంటెక్స్ట్ కాదు కనుక ఒక శ్లోకం మీకు ఇచ్చాను. భాగవతంలో కూడా అందుకే భగవద్గీతకి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే భాగవతం అన్నారు ఒక ఆయన, అది బాగా చెప్తుందనమాట. ఇంకెక్కడి నుంచి మొదలవుతోందండి, 21 నుంచి వర్షం స్టార్ట్ అయింది, నెమ్మదిగా చినుకులు అయినాయి, ఇప్పుడు వర్షం స్టార్ట్ అవుతోంది. ఇప్పుడు మీరు చక్కగా చదవండి. ఆదిత్యానామహం విష్ణు జ్యోతిషాం రవిరం సుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశి. నేను ఆదిత్యుల్లో విష్ణువుని, ప్రకాశింపచేసే కిరణాలు కలిగినటువంటి సూర్యుణ్ణి ఆదిత్యుల్లో, మరుత్తుల్లో నేను మరీచిని, ప్లానెటరీ సిస్టమ్స్లో నేను చంద్రుణ్ణి అని చెప్తూ వేదాల్లో నేను ఎవరు చెప్తున్నారు. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతన. భూతానాం అంటే ప్రాణులలో, చేతన అంటే చైతన్యాన్ని, కాన్షియస్నెస్ని నేను అని చెప్తున్నాడు. ఇదే అండర్లైన్ చేయాల్సింది. హీఈస్ రివీలింగ్ స్లోలీ అనమాట. పెరల్ ముత్యం ఎలాగ ప్రకాశిస్తుందో ప్రకాశింపచేస్తున్నాడు అనమాట. ఇదే అవేర్నెస్, ఇదే రియలైజేషన్, ఇదే మనం దక్కించుకోవాల్సింది. ప్రతి దాంట్లో కూడా నేను చైతన్యం నీలో, నేను ఇప్పుడు మాట్లాడుతున్నానంటే ఈ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది, పరమాత్మ నుంచి వచ్చింది. మీరు వింటున్నారంటే మీలో చైతన్యం. ఆ పుష్పాలు వికసించినవి అంటే చైతన్యం. పొద్దున్న లేచేటప్పుడు మొగ్గలన్నీ ఇలా ఎవడు చేయిస్తున్నాడు ఆ పని? ఆ చైతన్యం ఎవరు? నువ్వే పరబ్రహ్మవి అని చెప్తున్నాను, నేనే అని చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నారు? రుద్రాణం శంకరశ్చాస్మి విత్తేసో యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరు శిఖరిణామహం. శిఖరాల్లో నేను మేరు శిఖరాన్ని అని చెప్తున్నాడు ఆయన. రుద్రుల్లో నేను శంకరుణ్ణి అంటున్నాడు. డబ్బులు గలవాళ్లలో నేను యక్షరక్షసాం కుబేరుణ్ణి నేను అంటున్నాడు. రుద్రాణం శంకరశ్చ. చూసారా, నే ప్రాధాన్యత అన్నాడు కదా, దేంట్లో ఇంపార్టెంట్ ఉన్నాయో అని చెప్తున్నాడు. శిఖరాల్లో నేను మేరు శిఖరాన్ని అంటున్నాడు. మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. గిరాం అంటే అక్షరాలు, గిరా అంటే అక్షరం అని అర్థం, గిరి అంటే పర్వతం అని అర్థం, గిరా అంటే అక్షరం. అందుకే అమ్మవారిని ఏమని పిలుస్తారో తెలుసా? గీర్వాణి అని పిలుస్తారు. తెలుసా మీకు?
అయితే మా తెలుగు మాస్టర్లు ఎరా నీ గీర్వాణం ఎక్కిందా అనేవాడు. అంటే గర్వాన్ని కూడా అలా అనేవాళ్ళు వాళ్ళు. గీర్వాణం ఎక్కి, గీర్వాణి అంటే అమ్మవారి పేరు అది. గిరా అంటే అక్షరాలు, అక్షరాలకి తల్లి ఎవరు? వాణి. అంటే గిరాం అస్మ్యేకమక్షరం. గిరాం అంటే అక్షరాల్లో ఏకాక్షరాన్ని నేను అన్నాడు. ఏమిటా ఏకాక్షరం? ఓంకారం. ఎంత బాగా చెప్తున్నారు. గిరాం అస్మ్యేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి. యజ్ఞాల్లో నేను జపయజ్ఞాన్ని అన్నాడు. జపం చేసుకో నువ్వు కూర్చొని చక్కగా. అంటే కొంగ జపం కాదండి. కొంగ కూడా వేస్తుంది, ఒక కొంటి అనేది కూర్చొని చేస్తుంది. ఏంటంటే చేప వచ్చేదాకా చూస్తుంటుంది అనమాట. అది కాదు, కొంగ జపం కాదు. జపం స్వామి ఓం భూర్భువస్సు చెప్పాం కదా. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి జ్యోతిస్మయ స్వరూపమై ఈ ప్రపంచాన్నంతా కూడా మేధాశక్తితో నడిపేటటువంటి విశ్వవ్యాప్తమైనటువంటి ఆ శక్తి నాలో ఉండేటటువంటి మేధాశక్తిని సరి అయిన మార్గంలో నడుపుగాక. అది అర్థం గాయత్రి మంత్రం. ప్రచోదయాత్, సరైన మార్గంలో నడపమని. గాయత్రి మంత్రం చదివి డామ్ డూమ్ అని తిడుతున్నాడు అనుకోగా అసలు అనవసరం అయింది. కంట్రోల్ యువర్ సెల్ఫ్, సెల్ఫ్ రెగ్యులేషన్. భగవద్గీత ఏం చెప్తాను? రెగ్యులేట్ యువర్ సెల్ఫ్. ఎంత బాగుంది చూడండి. గిరామస్మ్యేకమక్షబా, గిరాం అస్మ్యేకమక్షరం అంటే ఓంకారం చదివేటప్పుడు అంత రెవరెన్స్ ఉండాలి నీకు. ఆయనే ఓంకారం. యజ్ఞాల్లో జపయజ్ఞాన్ని నేను జపం చేసేటప్పుడు మనం స్థావరాణం హిమాలయ, పర్వతాల్లో నేను హిమాలయ పర్వతాన్ని అని చెప్పాడు. అందుకే భారతీయుడు ప్రతివాడు హిమాలయ పర్వతాలు వెళ్ళేది. అందుకే ఆయన భగవత్ స్వరూపంగా తన విభూతిగా చెప్తున్నాడు అనమాట. ఎంత బాగా చెప్తున్నాడో చూసారా. ఇంకేం చెప్తున్నారు? అశ్వత్థ సర్వవృక్షాణం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో ముని. అన్ని వృక్షాల్లో నేను రావి చెట్టును అని చెప్తున్నాడు ఇక్కడ. రావి చెట్టు ఎందుకు ప్రదక్షిణ చేయాలి అనేది ఒక భగవద్గీతలో ఉంది. అశ్వత్థ సర్వవృక్షాణం దేవర్షీణాం చ నారదః, దేవర్షుల్లో నేను నారదుణ్ణి. గంధర్వాణాం చిత్రరథ, గంధర్వులో నేను చిత్రరథుణ్ణి. మునుల్లో నేను కపిలుణ్ణి అని చెప్తున్నాడు. కపిలశ్చ కపిలో ముని. కపిలుడు సాంఖ్యాన్ని పట్టుకొచ్చాడు, సాంఖ్య వాదాన్ని, సాంఖ్య యోగాన్ని పట్టుకొచ్చాడు. ఆ కపిలుడిని నేనే అంటున్నాడు. తర్వాత అలా చెప్పుకుంటూ వస్తూ ఇంకేమంటున్నారనంటే 29వ శ్లోకం అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄణామర్యమా చాస్మి యమః సంయమతామహం. నాగుల్లో నేను అనంత నాగాన్ని నేను అంటున్నాడు. నాగుల్లో నేను అనంతుడు అనే నాగుణ్ణి నేను. వరుణో యాదసామహం. ఇంకేం చెప్తున్నాడు? జలదేవతలు, యాదసామహం అంటే జలదేవతల్లో నేను వరుణుణ్ణి అంటున్నాడు. పితృదేవతల్లో నేను అర్యముణ్ణి అని చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు? సంయమతాం, నియమించు వారిలో నేను యముణ్ణి అని చెప్తున్నాడు. సో యముడు వచ్చేసాడని భయపడక్కర్లా. యముడంటే పరమాత్మే అనుకోవాలన్నమాట. యముడికి భయపడక్కర్లా. అందుకే భయము, మృత్యు భయం నుంచి నువ్వు పోవాలనంటే అసలు మృత్యువే దేవత. మృత్యువు అన్ని యోగాలు ఉన్నాయి కదా మనకి, ఆ యోగం ఈ యోగం ఆ యోగం. మృత్యువు కూడా ఒక పెద్ద యోగమే అన్నాడు ఒక మహర్షి. అది నీకు విడుదల దీని నుంచి అనేటటువంటిది. కాబట్టి ఆ మృత్యువు అయ్యే దాంట్లో పడే లోపల, ఆ పాశంలో పడే లోపల నీవు ఈ రియలైజ్ కనుక అయితే నీకు మళ్ళీ ఈ పునరపి జననం పునరపి మరణం లేదు అని చెప్తున్నారు అన్నమాట. చెప్తూ ఇంకేమన్నారంటే, మరి ఇన్ని చెప్పావు కదా లిస్టు, పర్వతాల్లో చెప్పావునంటే రాక్షసుల్లో ఎవరనంటే ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం. రాక్షసుల్లో నేను ప్రహ్లాదుణ్ణి అని చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నారు? కాలః కలయతామహం. కొలుస్తారు కదా, ఆ కొలత ఏంటి తెలుసా? కాలంగా నేను అందరినీ కొలిచేస్తున్నాను. మనం మెడిసిన్ కొంటాం కదా, కొంటారా? ఆ మెడిసిన్ కాదు, డాక్టర్ ఇచ్చిన మెడిసిన్. ఆ మెడిసిన్లో ఏముంటుందంటే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ అంటే కాలంలో కొలిచారు ఆ మందుని. అలాగే మనుష్యుల్ని కానీ ఈ భూగోళాన్ని కానీ కొలిచేటటువంటి కాలాన్ని నేను. కొన్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత ఎర్త్ కూడా డీకే అయిపోతుంది. ఇంకా కొన్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత సూర్యుడు కూడా వెళ్ళిపోతాడు.
ఇవన్నీ కూడా కొలిచేటటువంటి కాలాన్ని నేను అంటున్నాడు. అంటే కాలస్వరూపుడు, కాలపురుషుడు ఎవరనంటే పరమాత్మే అని చెప్తున్నారు అన్నమాట. చెప్తూ మృగాణాంచ మృగేంద్రోహం, మృగాలలో నేను సింహాన్ని అని చెప్తున్నారు. అని నరసింహావతారం అందుకే ఆయన ఎత్తాడు అనమాట. వైనతేయశ్చ పక్షిణాం, పక్షుల్లో ఎవరు అని అంటే గరుత్మంతుణ్ణి నేను అంటున్నాడు. వినత కుమారుడు వైనతేయుడు. వైనతేయుడు ఎవడు? గరుడు. గరుత్మంతుడికి చాలా బలం ఉంది, ఎంతో చేశాడు, చాలా కష్టపడ్డాడు వాళ్ళ అమ్మని రక్షించడానికి ఎంతో చేశాడు. ఆ వైనతేయ పక్షిని నేనే, అందుకే ఆయన వాహనంగా తీసుకున్నాను అనమాట. అలా చేస్తూ మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే శస్త్రాన్ని ధరించిన రాముణ్ణి కూడా నేనని చెప్పుకున్నాడు ఇంట్లో. కృష్ణుడు రాముడి యొక్క తత్వాన్ని కూడా చెప్తున్నాడు. 31వ శ్లోకం చెప్పండి. పవన పవతామస్మి రామశస్త్రభృతామహం జషాణాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవీ. రామశస్త్రభృతామహం, శస్త్రాన్ని పట్టుకున్నటువంటి రాముణ్ణి నేనే అని చెప్తున్నాడు అన్నమాట. భగవద్గీతలో రాముల వారి గురించి కూడా ప్రస్తావన వచ్చింది. ఇంకేమన్నారు? శ్రోతసామస్మి జాహ్నవి. శ్రోతస అంటే నది అనమాట. నదుల్లో నేను ఎవరిని అని అంటే గంగా నదిని అని చెప్తాడు. అందుకే గంగా నది స్నానం, హిమాలయ పర్వత దర్శనం మనం చేసుకుంటాం. భగవద్గీతలో ఉంది దాని శాంక్షన్, దాని యొక్క ఇంపార్టెన్స్. ఎవరిని అడిగితే మన విభూతి యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారా, మనం రాసింది కాదని చెప్పాలి. అలాగే అశ్వత్థ వృక్షానికి ఎందుకు చేస్తాం, నాగులకి ఎందుకు మనం సేవ చేస్తాం, నాగులకి ఎందుకు మనం భక్తితో చేస్తాం, అనంతశ్చాస్మి నాగానాం అన్నారు. అలాగే చెప్తూ ఆఖరిని ఏమన్నారంటే అన్ని విద్యల్లో నువ్వెవరు, ఫిజిక్సా, కెమిస్ట్రీయా, బాటనీయా, జువాలజీయా, ఆస్ట్రోఫిజిక్సా, ఏరోడైనమిక్సా, ఏమి కావురా బాబు, అధ్యాత్మ విద్యా విద్యానాం. విద్యలలో అధ్యాత్మ విద్య, నన్ను గురించి నీ ఆత్మను గురించి తెలుసుకునే విద్య పొమ్మన్నాడు. అలాంటి విద్య పుస్తకాలు చాలా ఉన్నాయి మన సరస్వతి గ్రంథాలయం. కానీ దాని వైపు మనకి వెళ్ళదు మనస్సు. అదే అజ్ఞానం. అది అజ్ఞానం పోవాలనంటే జ్ఞానదీపం కావాలి. జ్ఞానదీపం కావాలంటే భగవంతుడి అనుగ్రహం ఉండాలి. భగవంతుడి అనుగ్రహం కావాలంటే భగవంతుడిని భజించాలి, ఆయన్ని స్మరణ చేయాలి, ఇలాగ సద్గోష్ఠిలో పాల్గొవాలి, సత్సంగం చేసుకోవాలి. రోజు నియమితమైనటువంటి జీవితాన్ని మనం గడపాలి. ఇదేదో వినేసి వెళ్ళిపోయేది కాదు ఇది. కాబట్టి దాన్ని నువ్వు అభ్యాసంలో చేసుకుంటూ అని చెప్తూ ఇంకేం చెప్తున్నారు? సమాసాల్లో నేను ద్వంద్వ సమాసం, గ్రామర్లో కూడా వెళ్ళిపోయాడు కృష్ణ పరమాత్మ. ఏమంటున్నాడంటే ద్వంద్వ సామాసికస్యచ, సమాసాల్లో నేను ద్వంద్వ సమాసాన్ని అంటున్నాడు. ద్వంద్వ సమాసం ఫ్రీక్వెంట్గా వాడబడేది గ్రామర్లో. ద్వంద్వ సమాసం అంటే తల్లిదండ్రులు, వెలుగు చీకట్లు, అక్కా చెల్లి, ఇవి లేదే అసలు గ్రామర్ ఉండదు. అందుకని ఆ సమాసాల్లో నేను ద్వంద్వ సమాసాన్ని అని చెప్తూ ఇంకా ఆఖరికి మరి స్త్రీల గురించి వదిలేశారేంటి అని మహిళా మండలి వాళ్ళు అడగచ్చు. అందుకని వాళ్ళకు కూడా ఒక గొప్ప టానిక్ లాంటి మాట ఇక్కడ ఇచ్చేశారు. 34వ శ్లోకం ఏమన్నారు? కీర్తి శ్రీహి వాక్య నారీణాం, స్త్రీలలో ఉండేటటువంటి స్మృతి, మేధ, కీర్తి, సంపద, ఓర్పు నేనే పో అన్నాడు. అంటే అందరు స్త్రీలకి మనం నమస్కరించాలి. ఎందుకంటే వాళ్ళలో ఉండే ఓర్పు కృష్ణస్వరూపం అనమాట. నవమాసాలు మోసి ఎంత కష్టపడతారండి వాళ్ళు. పిల్లల్ని ఏమీ తెలియదు, వాడు ఏమి ఎక్స్ప్రెస్ చేయలేడు. వాడిని 2 ఏళ్ళు 3 ఏళ్ళు దాకా వాడి తర్వాత వాడంతటి వాడు నిలబడేదాకా ఎంత చేస్తారు? ఆ ఉండేటటువంటి క్షమ, ఓర్పు నేనే, వాళ్ళలో ఉండే ఐశ్వర్యం నేనే. అంటే శ్రీకృష్ణ పరమాత్మ స్త్రీలలో ఉండేటటువంటి ఆ యొక్క గొప్ప లక్షణాలు, ఎన్ని లక్షణాలు ఇచ్చినారా అంటే బుద్ధి, ధైర్యము, ఓర్పు, మళ్ళీ ఇంకేం చెప్తున్నారు? వాక్కు, జ్ఞానము, ధారణాసిద్ధి, ఇలాగ 6 క్వాలిటీసు నావే అని చెప్తున్నాడు. విభూతి యోగంలో స్త్రీలలో ఉండేటటువంటి ఈ లక్షణాలు అన్నీ చెప్తూ ఇంకేం చెప్పారు అని అంటే 38వ శ్లోకంలోకి వచ్చాము. దీంట్లో ఏం చెప్తున్నారంటే అన్ని సీక్రెట్స్లోకి నేను మౌనము అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారండి? మౌనము. అందుకే మౌనంగా ఉండాలి మనం అప్పుడప్పుడు. ఎందుకు మౌనం సీక్రెట్ అంటే, ఇప్పుడు దొంగోడిని పోలీసు పట్టుకెళ్ళాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? ఏం నోరు ఇప్పితే సీక్రెట్ బయటపడుతుంది. మౌనం చైవాస్మి గుహ్యానాం,
సీక్రెట్స్లో ది గ్రేటెస్ట్ సీక్రెట్ ఈజ్ సైలెన్స్ అన్నాడు అంతే. ఆ సైలెన్స్లోనే పరమాత్మ రివీల్ అవుతుంది. మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. ఎవరైనా ఒక మంచి జ్ఞాని ఉన్నాడు అనుకోండి, వాళ్ళలో ఉండే జ్ఞానాన్ని నేనే అంటున్నాడు. ఇప్పుడు వివేకానంద స్వామి జ్ఞానం, రామకృష్ణ పరమహంస ఆ జ్ఞానస్వరూపం ఎవరంటే నేనే అని విభూతిని చెప్తూ ఈ విధంగా నేను లేకుండా ఐశ్వర్యము కానీ సంపద కానీ దివ్యత్వము కానీ ఎక్కడా లేదు అని చెప్పి ముగిస్తున్నారన్నమాట. ఆఖరి శ్లోకము వెళ్ళబోయే ముందు 41వ శ్లోకం చెప్పండి. యజ్జద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. మమ తేజోంశ సంభవం, నా యొక్క తేజస్సు యొక్క అంశ వలన కలిగిన దానిగా గుర్తించు. ఇప్పుడు ఒక ఆయన వయలిన్ బాగా వాయిస్తున్నాడు, ద్వారం వెంకటస్వామి నాయుడు గారు. ఆ విభూతి, ఆ వాయించేటటువంటి ఆ గొప్పదనం, ఆ ఎక్సలెన్స్ ఎక్కడి నుంచి ఉందని నా అంశ అక్కడ ఉంది. ఒక ఆయన వేదం బాగా పాఠం చేస్తున్నాడు, చక్కగా దాన్ని వివరణ చేస్తున్నాడు, నా విభూతి అక్కడ ఉంది. ఎంత చెప్తున్నాడో చూడండి, ఎంత బాగా చెప్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే రెవరెన్స్ అండ్ రికగ్నైజ్ అండ్ రికగ్నైజ్ చేసి మనం అందుకే వాళ్ళకి నమస్కారం. శృతి సురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఎందుకు శంకరాచార్యుల వారికి ఎందుకు 2 చేతులు వచ్చి నమస్కారం చేస్తున్నాం ఆయనకి? పురాణానాం ఆలయం కరుణాలయం, పాదశంకరం లోకశంకరం, లోకానికి క్షేమాన్ని ఇచ్చినటువంటి వాడు. ఆ విభూతి కూడా నాదే అని చెప్తున్నారు. ఇక్కడ గమ్మత్తుగా ఏమైందండి, నేను ఒక 25-30 ఇయర్స్ బ్యాక్ ఒక టీవీలో, అప్పుడు ఇన్ని ఛానల్స్ లేవు, డీడీ టీవీలో ఒక ఇంటర్వ్యూ చేస్తుంటే ఆమె యాక్ట్రెస్సే, ఆమె ఫేమస్ యాక్ట్రెస్. ఎవరంటే హేమమాలిని మీకు డ్యాన్స్ వచ్చు, ఇది వచ్చు అది అంటే, మా నాన్నగారు ఈ శ్లోకం చెప్పారని, ఈ శ్లోకం చెప్తే నేను ఆశ్చర్యపోయాను హేమమాలిని చెప్తుంటే. యజ్జద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. గొప్పవాళ్లలో భగవంతుడి యొక్క అంశ ఉంటుంది అని చెప్పారని మా నాన్నగారు నాకు చిన్నప్పుడు చెప్పారు. అందుకే ఈ నాట్యము కూడా బాగా భగవత్ అంశ లాంటి ఉన్నటువంటి గురువు గారి దగ్గర నేర్చుకొని దాన్ని కూడా ఆ విభూతిని నేను ప్రదర్శించడానికి నేను ట్రై చేస్తున్నానని చెప్తే నేను చాలా ఆశ్చర్యపోయాను. అరే, ఇంత నాన్న చెప్తే ఈమె గుర్తుపెట్టుకొని ఇంటర్వ్యూలో చెప్తోందని. మగ తేజోంశే సంభవం అని చెప్తూ, ఇంకేందయ్యా నీకు చెప్పేది, నేను అంతా కూడా వ్యాపించి ఉన్నాను అని చెప్తూ ఆఖరి శ్లోకంతో అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. ఒక అంశతోనే ఈ బ్రహ్మాండాలన్నీ నిన్నున్నాయి. అంటే 100 పైసలు రూపాయిలో 1 పైసాయే చెప్పాను, ఇంకా 99 పైసలు బాకీ ఉందండి. ఏకాంశే ఇది. అంటే ఈ బ్రహ్మాండాలు అంటే లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబుగు పెంజీకటికి ఎవ్వలనెవ్వడు ఏకాకృతి వెలుగు అతన్ని నే సేవింతున్నని పోతన గారు చెప్పినట్టు లోకాలు లోకేశులు బ్రహ్మలు బోల్డ్ మంది ఉన్నారు. అనేక ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి, అనేక లోకాలు ఉన్నాయి. అన్నీ అతల వితల సుతల పాతాళ రసాతల, ఇంకా భూవర్లోక సువర్లోక మహర్లోక సత్యలోక బ్రహ్మ ఎన్నో ఉన్నాయి. లేకపోతే అన్నిటికీ మించి ఇంకా ఆవల ఉన్నాను నేను. కానీ దేంట్లో అయినా కూడా ఒక దివ్యత్వాన్ని కనుక నువ్వు చూసినట్టయితే అది నా అంశని తెలుసుకోపో, ఇంకెంతకన్నా చెప్పేది లేదు పో అని ముగించేశారనమాట. ఈ విధంగా మనం దీన్ని పోతన గారు ఒక పద్యంలోనే పట్టుకొచ్చేసారు. ఆయన ప్రహ్లాదుడి చేత చెప్పించేశారు. నువ్వు ఇక్కడున్నావు అక్కడున్నావు అని అంటున్నావు కదా, ఎక్కడున్నాడు అంటే కలడంబోధి, అంబోధి అంటే సముద్రంలో ఉంది. కలండు గాలిలో ఉన్నాడు. కలడ ఆకాశంబునన్ కుంభిని అంటే భూమి మీద ఉన్నాడు. కలడగ్నిన్ దిశలన్ పగళ్ళన్ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్ కలడోంకారమునన్ త్రిమూర్తులం త్రిలింగ వ్యక్తులంతటన్ కలడీసుండు కలండు తండ్రి బెదకంగా నేల ఈ ఆయడన్. ఇక్కడ అక్కడ ఏం చూస్తావు నాన్న? అన్నిట్లో ఉన్నాడు, నీ కనపట్టలేదా అంటున్నాడు. అంటే విభూతిని దర్శించాలంటే నీ దృష్టి మారాలి.
దృష్టి మారాలి. ఒక పువ్వు కోస్తున్నావు అంటే పువ్వు నువ్వేమైనా నువ్వు పూయించావా? అది ఆ పువ్వు పూసింది, అది ప్రకృతి నుంచి వచ్చింది. భగవంతుడు చేస్తున్నాడు. ఆయన అందరూ పండుకుంటుంటే ఆయన జంజాల పాపయ్య శాస్త్రి గారు రాస్తారు, ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రతి పువ్వుకి రంగులు అద్దుతున్నట్టు ఆయన పండుకోకుండా ప్రతి పంటలోకి వెళ్ళి పంటలు పండిస్తున్నట్టు భగవంతుడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. అది నువ్వు దర్శించాలి. దర్శిస్తే నువ్వే మహనీయుడు అవుతావు, మహత్వం వస్తుంది. అది చెయ్యండి అంటే హౌ టు బ్రింగ్ డివినిటీ ఇన్ యువర్ డే టు డే లైఫ్, దట్ ఈస్ క్లియర్లీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ విభూతి యోగం అన్నమాట. అది చక్కగా ఈరోజు నా విభూతి యోగాన్ని ఇదే మనం మంత్రపుష్పంలో కూడా చెప్తాం. సహస్రశీర్షం దేవం విశ్వాత్మం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశగం హృదయం చాప్యధోముఖం అధో నిశ్చావితస్యాంతే నాభ్యాముపరి తిష్టతి. హృదయంలో ఉన్నటువంటిది నీవారసూకవత్తన్వి పీతాభాస్వచ్చనూపమా తస్య శిఖాయ మధ్యే పరమాత్మా వ్యవస్థిత. ఒక ఋషి ఇలా చూశాడు, నీలతో యద మధ్యస్థ విద్యుల్లేఖేన భాస్వర. ఈ హృదయ కమలమునందు నువ్వు నీలం రంగులో నీవారసూకం అంటే ఒక గింజ, ఒక ధాన్యపు గింజ పరిమాణములో బ్లూ ఫ్లేమ్తో వెలుగుతున్నటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి శక్తిగా నేను చూస్తున్నాను అన్నాడు. అది మంత్రపుష్పం. మనం ఆయన చదివేస్తాడు, మనం పుష్పాలు వేసేస్తాం, అయిపోయింది. దాన్ని అర్థం చేసుకున్నాను, నువ్వు కూర్చుంటే తెలుస్తుంది. సహస్రశీర్షం దేవం, అన్ని శీర్షాలు నీవి. సహస్రశీర్షం దేవం విశ్వాత్మం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశగం హృదయం చాప్యధోముఖం అధో నిష్ఠ్యావితస్యాంతే నాభ్యాముపరి తిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్ సంతతగం శిలాభిస్తులంబత్యాకోశ సన్నిభం తస్యాంతే సుషిరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. అంత ప్రతిష్ఠింపబడింది అంటున్నాడు. ఎంత గొప్ప సాంస్క్రిట్ లాంగ్వేజ్, ఎంత ఋషులు. అసలు ఇది బైహార్ట్ చేయాలండి, అందరు పిల్లలకు నేర్పాలండి. ఇది పెద్దలే నేర్చుకోవటం లేదు. ఎప్పుడో ఇంకా రామం గారు బలవంతపు బ్రాహ్మణార్థం అన్నట్టుగా చెప్పాడు కనుక మనం ఎలాగోలాగా భగవద్గీత క్లాస్ అటెండ్ అవుతామంటే రాదు. ఇంట్రెస్ట్ ఉండాలి, దాన్ని తెలుసుకోవాలనేటటువంటి ఒక జీల్ ఉంటే అది మనకు వస్తుందన్నమాట. అప్పుడు మీకు ఇవన్నీ ఇంకేమీ పనికిరావు. ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఆనందాన్ని స్వానుభవంలోకి మనం తెచ్చుకోవచ్చు. ఆ స్వానుభవానికి ఉపయోగపడే సామాగ్రి అంతా కూడా విభూతి యోగంలో మనకి ఇచ్చేసారనమాట. రేపటి నుంచి మన దృష్టి, సృష్టి చూచినప్పుడు మన దృష్టి మారాలి. అదే సమ్యక్ దృష్టి. ఆ సమ్యక్ దృష్టి ఉన్నవాడే భగవతత్వాన్ని అర్థం చేసుకోగలడని తెలియచేస్తూ ఈ రోజున ఇంత అవకాశం ఇచ్చినందుకు శ్రీకృష్ణ పరమాత్మకి నేను నమస్కరిస్తూ, శ్రవణం చేసిన మీకు కూడా మీ హృదయంలో ఉన్న వాసుదేవునికి నమస్కరిస్తూ విభూతి యోగాన్ని ప్రసాదంగా మీకు సమర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం శాంతి మంత్రం చెప్పి మనం ఉపసంహరణ చేద్దాం. శాంతి మంత్రానికి ముందు భగవద్గీత మహాత్మ్యం సంబంధించిన శ్లోకం ఆయనే పెట్టేశారు. ఆఖరి శ్లోకంలో వ్యాసుల వారు చెప్పండి. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.